హలో అందరికీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజైతే రాఖీ పౌర్ణమి. సో అందరూ రాఖీ పౌర్ణమి చాలా బాగా జరుపుకుంటారని నేను కోరుకుంటున్నాం. మేము కూడా చాలా బాగా జరుపుకుంటాం. మార్నింగే లేసి అయితే పని అంతా కంప్లీట్ చేసుకున్నాం. మేము లేసే వరకే మమ్మీ ఆల్రెడీ ఇల్లు వాకిలి ఊడ్చేసి మంచిగా ముగ్గులు అయితే పెట్టేసింది. ఈరోజు కొంచెం కలర్ఫుల్గా పెడుతుంది, ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే కాబట్టి. ప్లస్ నీళ్ళు కూడా కాబెట్టేసింది. మేము కూడా ఈరోజైతే మార్నింగే లేసి మమ్మీకి కొంచెం హెల్ప్ చేసినాం, బట్టలు ఉతికినాం. నేను మా చిన్న చెల్లె కథం ఇక నీళ్ళు అయినాయి అంటే ఫాస్ట్గా స్నానం చేసి తయారైపోయి పూజ చేయడమే. ఇక మా చెల్లె కొంచెం లేజీ కాబట్టి కొంచెం లేట్గా లేచి ఇప్పుడే బ్రష్ చేస్తుంది. మేము అప్పటికి బ్రష్ చేసినాం, అయిపోయింది కూడా. సో ఈ డే అయితే అట్లేం లేదు. మా చెల్లె బండలు కడిగింది, మా చెల్లె ఇంట్లో కడిగింది అనమాట. చూడండి బాగానే కడిగింది నీట్గా. కథం ఇక ఫాస్ట్గా స్నానం చేసుకొని అయితే పూజ అయితే స్టార్ట్ చేసినాం. మేము అయితే పూజ గది మొత్తం క్లీన్ చేద్దాం అనుకున్నాం. అందుకే ఈరోజు అయితే మొత్తం డీప్ క్లీన్ చేసినాం. డీప్ క్లీన్ చేసేసి నీట్గా మళ్ళీ అన్నీ సర్దుతానం. నాకు ఎందుకు ఇట్లా మామిడాకులు పెట్టబుద్ధి అయింది, అందుకే కొంచెం దారం కట్టేసి మామిడాకులు అయితే పెట్టేసి పువ్వులతోనైతే మంచిగా అలంకరిస్తున్నాం దేవుని గదిని అయితే. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మనం ఎన్ని పువ్వులు పెట్టి ఎంత మంచిగా చేపిస్తే అంత మంచిగా ఉంటుంది అన్నమాట పూజ గది. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. నేనున్న మా చిన్న చిన్న కలిపి పూజ గదిని అయితే డెకరేట్ చేసినాం. మంచిగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా ఉంది. మనకు వీలైనప్పుడల్లా కొంచెం ఎర్లీ మార్నింగ్ లేసి ఇట్లా పూజ చేసుకుంటే అయితే చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఈరోజు అయితే మొత్తం డెకరేషన్ నేనే చేసిన. మా మమ్మీ అయితే ఈరోజు కొంచెం హెల్ప్ చేసింది అంతే. మొత్తం ఆల్మోస్ట్ అన్ని పండుగలకు కూడా మోస్ట్లీ మా ఇంట్లో నేనే పూజ గదిని అలంకరించి అయితే దీపం పెడతాను. అట్లా చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. కథం ఇక ఇదంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళి ఫాస్ట్గా రాఖీలన్నీ రెడీ చేసుకోవాలి, ఎందుకంటే అప్పటికే టైం 9 అట్లా వస్తుంది. అందరం స్నానాలు చేసి తయారై పూజ చేసుకునే వరకు చాలా లేట్ అయిపోతుంది, అంతే తెలియకుండానే టైం అయిపోతూ ఉంటుంది ఇట్లాంటి స్పెషల్ డే రోజు. ఇంకా మళ్ళీ ఎవరైనా రాఖీ కట్టడానికి వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ చేసాం పూజ కూడా. అట్లని ఫాస్ట్ ఏం కాదు, మంచిగానే పీస్ఫుల్గా పూజ జరుపుకున్నాం. ఇక రాఖీ కట్టడానికి వస్తారు కాబట్టి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం. మా ఇంట్లో ఉన్న కొన్ని థింగ్స్తోనే మేము డెకరేషన్ అయితే చేద్దాం అనుకున్నాం. ఈరోజు కొంచెం టైం ఎక్కువ ఉంది, ఎందుకు డైలీ అయితే మేము ప్రతి ఇయర్ చేసేటప్పటికే ఎవరో ఒకరు రాఖీ కట్టడానికి వచ్చేది. ఈ ఇయర్ అయితే కొంచెం టైం ఉంది కాబట్టి కొంచెం ఉన్న వాటితో డెకరేషన్ చేసినాం. ఇట్లా ఫస్ట్ ఒక రెడ్ క్లాత్ అయితే ఇట్లా వేసేసి కిందనే కూర్చుంటాం కాబట్టి సాప మ్యాండేటరీ కాబట్టి సాప అయితే వేసేసి కొన్ని టాయ్స్ ఉండే మా ఇంట్లో, ఆ టాయ్స్ని అట్లా పెట్టిన. ఇట్లా పీకాక్ ఫెదర్స్తో డెకరేట్ చేద్దాం అనుకున్నాం కానీ అవన్నీ ఇరిగిపోయినాయి. ఇంట్లో పెడితే కొంచెం ట్రై చేసినాం కానీ అక్కడ పెట్టడానికి రాలే. వాటిని తీసేసి పైన పెట్టేసి పైన అడ్జస్ట్ చేసినాం. మీరు కూడా ఇట్లా చిన్నగా డెకరేట్ చేసుకోండి, ఫొటోస్ మంచిగా వస్తాయి. ఫొటోస్ మనకు ప్రతి ఇయర్ మెమొరబుల్. నా దగ్గర ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ రాఖీ ఫొటోస్ కూడా అన్నీ ప్రిజర్వ్ చేసుకున్నా కాబట్టి ఈసారి డెకరేట్ చేద్దాం అనుకొని ఇట్లా డెకరేట్ అయితే సింపుల్గా చేసాను. ఈ సారీ అయితే నేను మీషోలో తీసుకున్నా, కావాలంటే లింక్ అడగండి. లింక్ షేర్ చేయకపోయినా అట్లీస్ట్ కోడ్ అన్న చెప్తాను. డెకరేషన్ అయితే ఫైనల్లీ ఇట్లా సింపుల్గా అయిపోయింది. మా దగ్గర ఉన్న మినిమల్ థింగ్స్తోనే డెకరేట్ చేసాము. దాని తర్వాత రాఖీ ప్లేట్ చేద్దాం అనుకున్నాం. ఒక ప్లేట్ తీసుకొని అందులో రాఖీలన్నీ పెట్టినాం. ఫస్ట్ అయితే కుంకుమ బరిని దొరకలేదు, అందుకే అట్లా పెట్టినాం. కానీ తర్వాత దొరికింది, దాన్ని రీప్లేస్ చేసినాం. మేము నిన్న రాఖీ షాపింగ్కి వెళ్ళి తీసుకొచ్చుకున్న రాఖీలు అయితే ఇవే. చాలా సింపుల్గా ఉంటాయి, చాలా క్యూట్ ఉంటాయి. మేము ఇక్కడ కట్టుకున్న తర్వాత ఫొటోస్ కూడా పెడతాయి. ఎంత సింపుల్గా ఉంటాయి అంటే అంత సింపుల్గా ఉంటాయి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. రాఖీలు బాగా నచ్చినాయి. మేము ముగ్గురం చెల్లెళ్ళం కాబట్టి ఆ 3 రాఖీలు డిఫరెంట్గా పెట్టుకున్నాం. అంతే, ఇంకా కుంకుమ రాఖీలు పెట్టుకున్నాం. ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చి కొన్ని ఫ్లవర్స్ అయితే అందులో పెట్టాం. దీపం లాంటివి మనం అందులో సపరేట్గా పెట్టుకుంటాం. మళ్ళీ అందులో ఆయిల్ గారి అదంతా అవుతుంది కాబట్టి ఓన్లీ రాఖీ ప్లేట్లో రాఖీలే పెట్టినాం. తర్వాత మా మమ్మీ కొంచెం పాయసం చేసింది. మార్నింగ్ నుంచి ఏమి తినలే, అప్పటికే 9:30 అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది. కథం ఇక కొంచెం పాయసం తీసుకున్నాక హాయిగా అనిపించింది. చాలా బాగా చేసింది మా మమ్మీ పాయసం అయితే. కథం అందరం తిన్నాం, మళ్ళీ అక్కడ పెట్టేసినాం. ఇక అవన్నీ కడగాలి, క్లీన్ చేయాలి. ఇదే మా రాఖీ ప్లేట్. అది తీసుకెళ్ళి మళ్ళీ దేవుని దగ్గర కూడా పెట్టి కాసేపు దేవుని దగ్గర పెట్టిన తర్వాత నేను మా చెల్లెలు కలిపి రాఖీ అయితే కట్టుకున్నాం. వీళ్ళిద్దరు మా చెల్లెళ్ళు ఒకరికొకరు అయితే రాఖీ కట్టుకుంటున్నారు. మాకెవరు అన్నయ్యలు లేరు, మేము ఎవరికి కట్టం కూడా. ప్రతి ఇయర్ మా డాడీకి కడతాం, తర్వాత నేను మా చెల్లె కట్టుకుంటాం. కొంచెం హర్టింగ్గానే అనిపిస్తుంది, కానీ మనకి ఎవరున్నా కానీ మనకు సపోర్ట్ చేసే వాళ్ళకి మనం కట్టాలి కాబట్టి నాకు ఎప్పుడు మా చెల్లె, మా మమ్మీ, మా డాడీ మాత్రమే ఉంటారు సపోర్టింగ్కి. కాబట్టి నేను వాళ్ళకే ప్రతి ఇయర్ రాఖీ కడతాను. మీరు మీ అన్నయ్యలకు రాఖీ కట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లా కంపల్సరీ రాఖీ అయిపోయాక కొన్ని ఫోటోలు మ్యాండేటరీ.
మంచిగా నేను మా చిన్న చెల్లె మా పెద్ద చెల్లె కలిపి ఫోటోలు తీసుకున్నాం, హాయిగా ఎంజాయ్ చేసినాం. అంత అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు మొక్కుకొని ఇయర్ అంతా బాగా జరిగినందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా మేమందరం ఇట్లనే రాఖీ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి దేవుని అయితే మొక్కుకున్నాం. అంతే. కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయొచ్చు కదా. చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న సబ్స్క్రైబ్ ఇచ్చి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.